తీసుకొని మీటింగ్ పెడితే దాదాపు 1000 మంది వచ్చిండ్రు. ఒక మీటింగ్కు 1000 మంది వచ్చిండ్రు. రేపుగాక ఎల్లుండి కూడా వికారాబాద్లో మున్సిపాలిటీ మీటింగ్ పెట్టుకుంటా పోతున్నాము. వికారాబాద్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. వచ్చేది మన గవర్నమెంటే. నిన్నగాక మొన్న మా వికారాబాద్లో కూడా దాదాపు 100 మందితోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 మాజీ సర్పంచులు, ఉప సర్పంచు, సిట్టింగ్ వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లందరూ కూడా దాదాపు 100 మంది జాయిన్ కావడం జరిగింది. అంటే రాబోయేది 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి కార్యకర్తలకే కాదు ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు, కాబోయేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు. పెద్దలు సబితాయింద్ర రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. 2 నిమిషాలు కానీ మీ ఇష్టం. ఒకటే నిమిషం మాట్లాడితే, ఎందుకంటే కేటీఆర్ గారు అక్కడ మీటింగ్ వదిలిపెట్టి అందరు ఎమ్మెల్యేలను ఎక్స్ఎమ్మెల్యేలను మూడు జిల్లాలకు వెళ్ళి పిలిచారు. వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టేసి నాకు ఇది ఇంపార్టెంట్, ప్రేమ్ని జాయిన్ చేసుకొని వస్తాను ఇక్కడికి వచ్చిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఎందుకంటే ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు, నేను చూశాను. కానీ ముందు నేను పిల్లలందరూ వస్తారు, నేను జాయిన్ చేసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నలకు, వేదిక ముందున్నలకు. ప్రేమ్, మోస్ట్ వెల్కమ్. ఏ ధైర్యంగా అయితే నువ్వు చెప్పినావో ఆ ధైర్యాన్ని అట్లాగే ఉంచుతాం నీకు. ధైర్యంగా పనిచేయి, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్న యంగర్ జనరేషన్ చూస్తే 20 ఏళ్ళు మీ వెనక నడుస్తారు వీళ్ళందరూ, అందరు కూడా. ఈ టీం అంతా కేటీఆర్ గారి టీం అన్నట్టు, మొత్తం అంతా కింద ఉన్న వాళ్ళందరూ కూడా. కార్తీక్తో మొదలు పెడితే వీళ్ళందరూ ఒక 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే టీం ఇదంతా, అంతే కదా? జై తెలంగాణ, అంతేనా? జోస్ ఆడికి వినిపించాలా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడను, ప్రేమ్ ఎక్కువ మాట్లాడాను. కానీ కేటీఆర్ గారిని ప్రేమ్ ఒకటి అడిగారు. ఏదైతే మెట్రో వదిలిపెట్టిండో రేవంత్ రెడ్డి గారు మా మీద కక్షతో తీసేసినాడో ఆ మెట్రోని మీరు రాగానే మొదలుపెట్టమన్నారు. సరే, ఎట్లాగో రాజేంద్ర నగర్ దాకా వస్తుంది, అక్కడ నుండి మహేష్ను కూడా తీసుకురమ్మని నేను అడుగుతున్నాను. అందరికీ 2 కళ్ళే ఉంటాయి, కానీ నాకు 3 కళ్ళు ఉన్నాయండి. ఒకటి మహేష్నం, ఒకటి చేవేళ్ళ, ఒకటి రాజేంద్ర నగర్. సో మాకు పోలీస్ అకాడమీ వరకు వస్తే మా చేవేళ్ళలో కూడా ఉపయోగపడుతుంది. సో అక్కడి నుండి అక్కడికి అట్లా 3 కలిస్తే నాకు 3 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది. 3కి మెట్రో ట్రైన్. నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చేయాలో కూడా ఆలోచన లేదు. కానీ కేటీఆర్ గారిని మన నియోజకవర్గంలో, అంటే రాజేంద్ర నియోజకవర్గంలో కోన ఏ మూలకి ఏముందో చెప్పమంటే చెప్తాడు ఇక్కడ కూర్చొని. ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ లేకపోతే ఎస్ఎన్డిపి నాలా కావాలా, ఎక్కడ లింక్ రోడ్ వేయాలా, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు గత 5 సంవత్సరాలు ఏం చేశారో చూసాం. మనమంతా సైకిల్ ట్రాక్ చూస్తూ ఉన్నాం, గండిపేట డెవలప్మెంట్ చూస్తున్నాం. ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్కటి చెప్పాలంటే 1 గంట పడుతుంది. కాబట్టి మళ్ళీ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు రావాలంటే రేపు ఎన్నికలు జరిగే పునాది, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ ఎన్నికలంతా కూడా మనకు పునాది అవుతుంది. ఖచ్చితంగా గట్టిగా రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనకు బీఆర్ఎస్ జెండా పట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించినట్టు అందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ చాలా మాట్లాడినా. కానీ కేటీఆర్ గారు ప్రతి దగ్గర పోయినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, మరి ఎప్పుడు అమలు చేస్తావని అడుగుతున్నాడు. ఆయనకు 6 గ్యారెంటీలకు సంబంధించిన కాగితం ఏదో మిస్ అయిందట. ఆ కాగితం పంపించండి, సంతకం పెడదామంటే పెన్ను కూడా లేదంటే పెన్ను కూడా పంపించండి. 2 పంపిస్తావేమన్నా చేస్తాడేమో అడిగి కేటీఆర్ గారిని అడుగుతున్నారు. కానీ ఇవి 2 పోయినాయంట వాళ్ళ దగ్గర. మరి ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర 2 లేవంట, పెన్ను లేదంట, ఆ కాగితం కూడా లేదంట. 6 గ్యారెంటీలు అది ప్రతి అక్క చెల్లెల దగ్గర రాష్ట్రంలో ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా తీసుకొని పంపించమని కేటీఆర్ గారిని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నా. గట్టిగా మనసు పెట్టి పనిచేయండి, కేసీఆర్ గారిని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మామూలుగా ఒక నియోజకవర్గంలో మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు 1 ప్రాజెక్టు 2 ప్రాజెక్టులో మున్సిపల్ మంత్రి శాంక్షన్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న మన నాయకుడు మచ్చుకు కొన్ని శాంపుల్గా మన దగ్గర చేసిన పనులన్నీ చెప్తా. ఏదైతే మెట్రో శాంక్షన్ చేసిండ్రో అది ముమ్మాటికి ఆ రోజు రామన్న మైండ్ల నుంచే వచ్చింది, ఆయన ఆలోచన నుంచే వచ్చింది. మన గండిపేటలో ఏదైతే అర్బన్ పార్క్ ఉన్నదా అది రామన్నే శాంక్షన్ చేసిండు.
కొత్వాలగూడలో ఉన్న అర్బన్ పార్క్ కూడా ఇప్పుడు రేపు మాపు ముఖ్యమంత్రి వచ్చి ఫ్రీగా రిబ్బన్ కట్ చేస్తాడు. అది ఎవరు చేసిరు? అది రామన్నే చేసిండు. మన సైకిల్ ట్రాక్ తీసుకొచ్చి మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది కూడా రామన్నే తీసుకొచ్చిండు. మన దగ్గర SNDP పనులు, నాలా పనులు, అన్ని వాటర్ కనెక్షన్లు అన్నీ చేసింది ఎవరున్నారో? నిజంగా రాజేంద్ర నియోజకవర్గానికి ఎవరైనా మంచిగా చేసిండంటే మన రామన్నే చేసిండు. ఇప్పుడు మన రామన్నని మనందరిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తమ్ముడు కాబోయే రాజేంద్రనగర్ శాసనసభ్యులు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు, గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, ఈరోజు మరి బండ్లగూడ జాగీర్ మేయర్గా ఉండి అధికార పార్టీలో ఉండి ఇంకా 3 సంవత్సరాలు అవసరమైతే అధికారంలో ఉండి కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నా అవన్నీ కాదు, నేను ఖచ్చితంగా న్యాయం వైపు ఉంటా, ధర్మం వైపు ఉంటా, మళ్ళీ కేసీఆరే రావాలి అని చెప్పి తిరిగి మాతో తోడైన మా తమ్ముడు ప్రేమ్ గారు, వారి శ్రీమతి చెల్లెలు లతా గారు, అట్లాగే యాదన్న గారు. యాదన్న, నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు, అది మంచిది కాదు. ఎందుకంటే ఏడిపియాలి కానీ మనం ఏడవద్దు. ఏడిపియాలి, నువ్వు కాంగ్రెస్లో ఏడిపియాలి. తప్పకుండా టైం వచ్చినప్పుడు అది కూడా చేద్దాం. అట్లాగే మా వెంకటేశ్వర రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, అబ్దుల్ ముఖీ చందా గారు, వేదిక పైనున్న అన్న దేవుని ఎర్రవెల్లి నుంచి వచ్చిన శ్యామలయ్య గారు, అట్లాగే జంగయ్య గారు, ఇంకా దబీల్పూర్ నుంచి మహేశ్వరం నియోజకవర్గం దబీల్పూర్ నుంచి వచ్చిన బీజేపీ సోదరులు, మా అక్క నేతృత్వంలో వచ్చిన వారికి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనము గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక తదేక దీక్షలాగా, ఎందుకంటే మనం కష్టపడి సాధించిన రాష్ట్రం కాబట్టి, కష్టపడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి, ప్రజలు పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం తప్ప మనం ఏదో మెహర్బానీ కోసం పని చేయలేదు. ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు. మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది, ఒక శాపం కూడా ఉంది. దాని పేరు మతిమరుపు. అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. మంచిది ఎప్పుడు? మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోయినప్పుడో లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడో మర్చిపోవాలంటే టైం పడుతుంది. మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు, అప్పుడు అది మంచిది. కానీ చెడ్డది ఎప్పుడు అంటే మరి చేసిన మంచిని కూడా, చూసిన మంచిని, చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే 2014కు పూర్వం హైదరాబాద్ మహానగరంలో, మన రాజేంద్ర నగర్లో కావచ్చు, మన మహానగరంలో కావచ్చు, కరెంటు పరిస్థితి ఏంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు ఉండేనా గుర్తు తెచ్చుకోండి. వారంలో 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రోజుకి 6 నుంచి 9 గంటలు కరెంటు కోతలు. అది గ్రామాల్లోనే కాదు, హైదరాబాద్తో సహా అన్ని చోట్ల కరెంటు కోతలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్, గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు, మంచినీళ్ళ సమస్యను 90 నుంచి 95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో. వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న లాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు. ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్ల నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్ళు పనిచేసినాం. ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం. ఎవరి కోసమో చేయలేదు, ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు. పని చేసింది ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం. అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు,
లేదా మీకు గుర్తుండాలి, కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి, అయ్యా మీరు పోవద్దు ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు గెలుసుడు, అధికారము ప్రతిపక్షము ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సారు, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది ఇవాళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది, ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి. ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మరి మన సంపద ఎంత, భూముల విలువ ఎంత. ఆనాడు ఒక్కొక్క చోట, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, ఆలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయల విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది. ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి, ఒక రైతుకి, నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు. నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకు డోకలేదు, మంచిగుంటారు వాళ్ళు, కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 1 ఎకరం అమ్మి పైసలు ఇస్తా, బిడ్డ పెళ్ళి అయితే 1 ఎకరం అమ్మి చేస్తా, ఈ ధైర్యం ఉండేది. సంపద పెరిగింది, ప్రజలది విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది, ధీమా పెరిగింది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు, ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చి, అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొక్కసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులు ఎట్లుండే, మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదికుండాలా? పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారెంటీలను గారడీ చేసిండు. 6 గ్యారెంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండ్రు. ఏమన్నాడు కేసీఆర్ గారు? అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు, లేదా ముసలి అయ్యకి ఇస్తున్నాడు 2000 పెన్షన్, నేను ఇద్దరికి ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, డబల్ ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆఖరికి ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి 4000 పెన్షన్ దేవుడెరుగు, ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలే కొట్టిండు అవకాశంటోడు. ఇక రైతు బంధు తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నోడే తప్ప, తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడేవాడు లేడు. మొట్టమొదటిసారి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, ఈ అగ్రవర్ణాలు, సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి. రెడ్డిలంటే, బ్రాహ్మలంటే, వైశ్యులంటే, వెలమలంటే, కమ్మాస్ అంటే, రాజులంటే ఉంటారు. తెలంగాణలో 5-6 కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు గులుగుతూ ఉంటారు,
మాకేం ఒరిగింది ప్రభుత్వం నుంచి, మాకేం వచ్చింది, మాకేమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు. నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారిది. అట్లాంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగు టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది, ఫోన్లు టింగు టింగుమని మోగుతుండేది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు పెట్టినారు. 10,000 ఏందయ్యా, 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి. ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా 15,000? వచ్చిందా రైతు బంధు? రాలేదు. కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు? రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా? రాలేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు. 4,000 పెన్షన్ ఏంది, 2,000 పెన్షన్ చేసి 4,000 చేస్తాను కదా ఏది అంటే, ఆయనకు వచ్చింది ఒకటే ఒక భాష. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు. కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలిడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. ఆ తొక్కుడులో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఊర్లో పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు, ఎంతమంది కొనుక్కున్నారు కార్లు. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు యాదికి లేదా మనకు? ఏ ఊరికి పోతే ఆ ఊరికి, అజీజ్ నగరు, మొయినాబాదు, ఆ దేవుని ఎర్రవెల్లి, ఏడికి పోతే చేవెళ్ళ మొత్తంలో ఏడికి పోయినా ఒక్కొక్క ఊర్లే ఎన్ని కార్లు కొన్నారు? ఉన్నాయా? ఎప్పుడు పీకినాయని వాడు ఫైనాన్స్ వాడు గుంజుకపోయిండా. ఎందుకంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈఎంఐ కట్టకపోతే వాడు గుంజుకపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి గడిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒకటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎక్కిలి నవ్వులు నవ్విండు. నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా?
మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగ, అహ్మద్గూడ ఓంగ, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జర. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక్క పొగ తవ్వినావా ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినావా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినావా? ఒక్క ఇందిరమ్మ ఇండ్లు అంటాడు. హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినావా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో బండ్లగూడలో ఏమన్నా కట్టిండా అని అడుగుతుంది అక్క. అక్క ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా 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 అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ళ మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ బిల్డింగ్ కనబడతలేదా కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టిండి ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో. మరి దాని ఎందుకు కూలగొడతలేడు? గరీబోళ్ళదేమో మన అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. మరి ఆయనది కనబడది. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప కేవీపీ రామచంద్రరావు లేదాడ, వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి పెద్ద పెద్ద సిపాయిలదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతారు నీకు. పెద్ద పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు నార్సింగిలా, మూసీకి అడ్డం కడుతున్నాడు కానీ పెద్ద బిల్డింగ్. ఏందిరా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయన చేసుకుంటారు. గట్ల ఉన్నది కథ ఇల్లది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నీవు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడున్నావు? బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయినరా అనాలి. చచ్చిపోతే ఈ బద్మాష్ గడ్డ చచ్చిపోయినాయో అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లో ఏం చేసిండు? మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్చుక్ రైలును ఉరుకుతుండే మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా. అందులోకెళ్ళే పెడితే అయిపోతుండే ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే. ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు. చెప్తే ఈనాడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎక్కడరా అయ్యా? మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన? ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోళ్ళు రారు అని చెప్తే మేమేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు. అంటే ఇంత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి, నా భూములు ఉన్నాయంట.